ఇప్పుడు మీకు ఫస్ట్ శ్రీకాకుళం తీసుకుంటే ఇతను మీకు ఎక్కువగా హైలైట్ చేసుకుంది మీకు ఈ విషయంలో మీకు గమనిస్తే ఇది చూడండి. శ్రీకాకుళంలో ఇచ్చాపురం తీసుకున్నాడు. ఫస్ట్ కొంపర, రెడ్డిక యాదవ్, అగ్నికుల క్షత్రియ, కళింగ, వడబలిజ. నెక్స్ట్ ఇక్కడ పలాస తీసుకుంటే పల్లి యాదవ, వడ్డి బలిజ, కళింగ, కాపు. సో ఇవి మీకు ఫోకస్ చేసుకుంటూ సామాజిక వర్గాల పరంగా ఎట్లా ఓటు బ్యాంక్ అన్న దగ్గర ఇతను కీన్ కంటెస్ట్లు అండ్ తెలుగుదేశంకి ఎట్లా ఫెచ్ అవుతుందో, వైఎస్ఆర్సీపీకి ఎట్లా ఫెచ్ అవుతుందో చూపించుకుంటూ వచ్చాడు. ఇప్పుడు శ్రీకాకుళం తీసుకుంటే ఈ ఫస్ట్ 9 కాన్స్టిట్యున్సీస్ అంటే 8 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి పార్లమెంట్ సెగ్మెంట్ లో. మీకు ప్రతి మూడోది టెక్కలి, కళింగ, యాదవ, కొంపర, రెడ్డిక, పల్నాటి వెలమ, మాల. అలాగే శ్రీకాకుళం తీసుకుంటే పాతపట్నం, తూర్పు కాపు, గాజుల కాపు, సవరస్ కాపు, సవరస, మాల. ఇది కూడా ఒక కమ్యూనిటీ. అసలు చాలా కొత్తగా ఉంది. కమ్యూనిటీస్ ని కూడా బేస్ చేసుకొని ఉత్తరాంధ్రలో ఇవన్నీ చాలా లీడింగ్ కమ్యూనిటీస్ అన్నమాట. వీళ్ళ యొక్క ప్రభావం ఓటు బ్యాంక్ కింద ఎలా కన్వర్షన్స్ దగ్గర మీరు చూసుకోండి. ఇక్కడ ఈ టెక్కలి పాతపట్నంలో తెలుగుదేశం జనసేన పార్టీకి ఎట్లా ఎడ్జ్ వస్తుందో, దెన్ ఇట్ కమ్స్ టు వైఎస్ఆర్సీపీ ఇది పొల్నాటి వెలమ, సాయన్, వడ్డి బలిజ, కళింగ, యాదవాలు శ్రీకాకుళంలో స్థానికంగా వైఎస్ఆర్సీపీకి ఎట్లా ఫేవర్ అవుతున్నాయో. ఇక్కడ మీకు గమనించవలసిన విషయం ఏంటంటే క్యాండిడేట్ నేమ్ అండ్ క్యాండిడేట్ నేమ్ విత్ ఇక్కడ బెందాల్ అశోక్, ప్రియా ఇవి 2 సార్లు బట్టి కంటిన్యూస్ గెలుస్తున్నారు వీళ్ళు తెలుగుదేశం పరంగా బెందాల్ అశోక్ గారికి. బట్ ఈసారి ఎట్లా సిదిరి అప్పలరాజు, గౌత్ సురేష్ గారికి మొన్న ఇచ్చారు. ఇది మన గడ్డ మీద చెప్పాలంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత వీళ్ళ తాతగారికే సర్దార్ అని పిలిచిన గౌతు లచ్చన్ గారు మనోరాలి అమ్మాయి. సో ఎప్పుడైతే ఈ శ్రీకాకుళం దగ్గర ప్రభావితం అయ్యే అంశాలు కనుక 7 సెగ్మెంట్స్ తీసుకుంటే ఈ సామాజిక వర్గాల పరంగా, ఎందుకంటే కాస్ట్ ఈక్వేషన్స్ లో బీసీ పునాదుల మీద ఏర్పడిన తెలుగుదేశం అన్న దగ్గర ఎంత వైటల్ రోల్ ప్లే చేస్తున్నాయో చూసుకోమనండి. ఇక్కడ 8 నియోజకవర్గాల్లో 2-3 మాత్రం తెలుగుదేశం కొన్నాయి, మిగిలిన 5 వైఎస్ఆర్సీపీ. అట్లాగే నెక్స్ట్ విజయనగరంకి వస్తే ఇక్కడ 9 నుంచి విజయనగరం స్టార్ట్ అయింది. పార్లమెంట్ సెగ్మెంట్ లో ఇవి కలిసిన కారణంగా విజయనగరం కూడా ఇటుపక్క ఇవ్వాల్సి వచ్చింది. రాజం అది వైఎస్ఆర్సీపీకి వస్తుంది. మేజర్ శంక్ రాజంలో కాపు, గాజుల, మాల అండ్ కాపు, తెలుగు, యాదవ కమ్యూనిటీస్ కి సంబంధించి డామినేషన్ క్యాస్ట్స్ అక్కడ. సో ఇవి ఓటు బ్యాంక్ ట్రాన్స్ఫర్ లో ఎట్లాంటి క్యాండిడేట్ అంటే తిలక్ రాజేష్, ఇక్కడ కొందరు మురళీమోహన్, కొండు మురళీమోహన్. సో ఇక్కడ మీకు ఓటు బ్యాంక్ విషయంలో ఎట్లా అన్నది కన్ఫైన్ అవుతుందో చూడండి. రెండోది ఇక్కడ మీకు వచ్చారు సేమ్ సినారియో అరకు. ఇక్కడ మీకు తూర్పు కాపు, గాజుల కాపు, సవరస ఒకటి, మాల కాపు. ఇక్కడ మీకు టీడీపీ క్యాండిడేట్ ఇంకా ఇప్పటికి అనౌన్స్ చేయగలదు. జనసేన తరఫున బీజేపీ అదే ఇస్తున్నారు ఆవిడకి. ఇప్పుడు ఆవిడకి ఇచ్చారు బీజేపీ నుంచి గీత అనుకుంటారు, కొత్తపల్లి గీత, ఎంపీ క్యాండిడేట్ కదా ఆవిడ, మాజీ ఎంపీ ఆవిడ. ఇక్కడ విశ్వేశ్వరి కళావతి. ఇక్కడ మీకు ఈ క్యాస్ట్ల పరంగా ర్యాలీ అవుతున్న ప్రాతిపదిక మీదే ఇక్కడ వైఎస్ఆర్సీపీకి ఫెచ్చింగ్ ఇచ్చారు. అలాగే అరకులో కురపాం నియోజకవర్గం ఒకటి ఉంది పార్లమెంట్ సెగ్మెంట్ లో. పాముల పుష్పశ్రీవాణి యాజ్ యూజువల్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎట్లాంటి అలాగే అరకులో మళ్ళీ పార్వతీపురం వస్తుంది. ఇక్కడ కూడా ఈ క్యాస్ట్లన్నిటితోనే ఈ సర్వే నడిచింది. అంటే ఈ క్యాస్ట్ కి సంబంధించిన క్యాండిడేట్స్ కి, ఈ క్యాస్ట్ కి సంబంధించిన క్యాండిడేట్స్ లోంచి ర్యాలీ అయ్యే ఓటు బ్యాంక్ విషయంలో మీకు చెప్పాలంటే విజయనగరంలో ఒక్క సీటు, అది కూడా బొబ్బిలి రాజుగారికి మళ్ళీ ఆ తమ్ముడికి ఇచ్చారు కాబట్టి, మిగిలిన ఎక్కడ విజయనగరం పట్టు బిగించలేని నిస్సహాయ స్థితిలో తెలుగుదేశం ఉందని చెప్పొచ్చు. ఇంకా మూడో సెగ్మెంట్ కి వస్తే విశాఖపట్నం కూడా ఇక్కడ కలిసే ఉంది. ఇక్కడ మీకు చూస్తే విశాఖపట్నంలో భీమిలి విషయానికి వస్తే ఇక్కడ టీడీపీ జనసేనకి ఎడ్జ్ ఇచ్చారు. అంటే అది ఎలా ఉంటుందంటే సబ్బవారి గారు, గంటలో అవన్ శ్రీనివాస్ గారు, ఇదే గంటా శ్రీనివాసరావు అందరూ అక్కడ తెలుగుదేశం గేమింగ్ చేస్తున్నారు. బట్ ఇవాళ గంటా శ్రీనివాసరావు అన్నది ఎట్లా మైనస్ కాబోతుందో చూస్తాను. ఎందుకంటే నేను ఈ సర్వే చేసినప్పుడు క్యాండిడేట్లు ఇంకా అనౌన్స్ కాలేని అందుకే బ్లాంక్స్ పెట్టారు. బట్ వెన్ ఇట్ కమ్స్ నేను ఈ క్యాస్ట్ ఈక్వేషన్స్ తో ఇవాళ నేను దీన్ని ఎందుకు మళ్ళీ రిట్రీట్ చేసి చెప్తున్నానంటే, ఇవాళ గంటా శ్రీనివాస్ అనే వ్యక్తిని ఎప్పుడైతే అనౌన్స్ చేయబడిందో ఈ క్యాండిడేట్ పరంగా ఇక్కడ మైనస్ ఎంత తెలుగుదేశం అవుతుందో ఎలక్షన్ తర్వాత తెలుస్తుంది. బికాస్ హిమ్సెల్ఫ్ ఫీల్స్ ఎస్ లక్కీ మస్కట్ గంటా శ్రీనివాస్ అన్న అతను. సో ఇక్కడ కాపు సామాజిక వర్గ ఓటు బ్యాంక్ అనే దగ్గర మీరు గమనించట్లేదు, తూర్పు కాపు, గాజుల కాపు ఉన్నారు, యాదవ, రెడ్డి,
కమ్యూనిటీ ఏమో వాడవల్జీ అండ్ మాల, ఇవి ర్యాలీ విధానం చూడండి ఒకసారి. ఓకే, అంచేత భీమిలి అనుకున్న దానికన్నా వ్యతిరేక తీర్పే రాబోతుంది. నెక్స్ట్ విశాఖపట్నంకి వస్తే కూడా ఈ సామాజిక వర్గాలు చూడండి, ఎంవి సత్యనారాయణ వర్సెస్ ఇతనికి ఎంపీ నుంచి ఎమ్మెల్యే తీసుకొచ్చారు. వెలగపూడి రామకృష్ణ, ఇక్కడ ఎడ్జి తెలుగుదేశంకి ఇచ్చారు, కానీ యాదవ రెడ్డి వలిజ కాపు శెట్టి బలిజలే ప్రాధాన్యత సంతరించుకుంటున్నారు. ఇది ఒకటి గమనించండి. అండ్ మోర్ మీ దాంట్లో స్క్రోల్ చేయమా, చూసి చెప్పడం సులువుతుంది. సెకండ్ దగ్గర ఎస్. అండ్ మోర్ ఇవాళ మీకు విశాఖపట్నం దగ్గర ఎంవి సత్యనారాయణ వర్సెస్ వెలగపూడి రామకృష్ణ గారికి టీడీపీ ఈ జనసేన రెండు అడ్వాంటేజ్ ఇచ్చారు. అలాగే విశాఖపట్నంకి వచ్చేకల్లా సౌత్ విషయానికి వస్తే ఇక్కడ యాదవ, గవర, కాపు, మాల, క్షత్రియ ఓసీ కమ్యూనిటీస్ తో వీళ్ళు శాంపుల్ కలెక్షన్ చేసినట్లుగా వీడు ఇక్కడ తెలియజేశారు. అయితే వాసుపల్లి గణేష్ కుమార్, చెన్నుబోయిన శ్రీనివాసరావు ఇక్కడ వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉందని చెప్పడం. ఎందుకంటే వాసుపల్లి గణేష్ అక్కడి నుంచి తెలుగుదేశం నుంచి వైఎస్ఆర్సీపీకి వచ్చాడు. ఓకే, వచ్చి ఇప్పుడు ఇతను జంపింగ్ ఎగ్జిస్టింగ్ ఓటు బ్యాంక్ ఆఫ్ తెలుగుదేశంలో ఎంత కాదని డ్యామేజ్ చేయగలుగుతాడు. ఓకే, బికాజ్ హిజ్ ఓన్ క్రెడెన్షియల్స్ తో. అండ్ ఇది వైఎస్ఆర్సీపీ ఓటు బ్యాంక్ స్థిరంగానే ఉంటుంది. సో అందుకని వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ చేస్తున్నారు. అంటే ఈ క్యాండిడేట్ అటు నుంచి ర్యాలీ అయితే అటు అవుతుందా అన్న దగ్గర కన్నా వైఎస్ఆర్సీపీ స్థానికంగా ఇప్పుడు అక్కడ ఎంత కాదన్నా నెక్స్ట్ ప్రమాణ స్వీకారం అక్కడే మొదలెట్టిన దాంట్లో వైఎస్ఆర్సీపీ విశాఖపట్నంలో, విజయనగరం అండ్ శ్రీకాకుళంలో మేజర్ నెంబర్ ఆఫ్ సీట్స్ ని కాంకర్ చేయడానికే ఎక్కువ విశ్వ ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే సామాజిక వర్గాల పరంగా ఇక్కడ తీసుకునే అనాలిసిస్ లో ఇక్కడ వీళ్ళు కనుక ఈ 3 జిల్లాల్లో కనుక స్థిరమైన ఓటు బ్యాంక్ ని, స్థిరమైన నెంబర్ కనుక గణనీయంగా కనుక గెలిస్తే ఇట్ ఇస్ అ కేక్ వాక్ ఫర్ జగన్మోహన్ రెడ్డిస్ డెసిషన్ యాజ్ ఫర్ as వైజాగ్ ఈస్ కన్సర్న్. అంటే దే విల్ ఫోకస్ మోర్ ఆన్ దిస్. అండ్ ఈ 3 పార్లమెంట్ సెగ్మెంట్స్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ వాళ్ళు. ఓకే, అనకాపల్లి కీన్ కంటెస్టెంట్ ఇచ్చారు ఇక్కడ. కరణం ధర్మశ్రీ, అలాగే కలి దిండి సూర్య నారాయణ సన్యాస్ రాజు. సో ఎందుకింత అంటే ఇక్కడ కూడా సామాజిక వర్గాల ప్రాతిపదికన కరణం ధర్మశ్రీ గారు సిట్టింగ్ అమ్మా. అవును. అండ్ మోర్ ఇవాళ వైఎస్ఆర్సీపీ తరఫున ఆయనకు వచ్చిన అడ్వాంటేజ్ ఎంత ఉందో అది ఇప్పుడు యాడ్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళకి ఇప్పుడు వీళ్ళ నెత్తి మీదకి సీఎం రమేష్ బీజేపీ క్యాండిడేట్ ని తీసుకొచ్చారు అనకాపల్లికి ఎంపీ. సో ఇక్కడ మీకు ఏమవుతుందంటే వీళ్ళ వల్ల వాళ్ళకి యాడ్ అవుతుందో, వాళ్ళ వల్ల వీళ్ళకి యాడ్ అవుతుంది అన్న దగ్గర సాధారణంగా ఎంపీ అన్న దగ్గర అతని వల్ల వీళ్ళకి యాడ్ అవ్వాలి, అతని వల్ల వీళ్ళకి యాడ్ అయ్యేది శూన్యం. ఎందుకు? అతను నిజంగా చెప్పాలంటే కొప్పుల వెలమ సామాజిక వర్గం ఎంత ఉందో అక్కడ ఓటు బ్యాంక్ అందరికీ తెలుసు. కాపు అండ్ యాదవ, మాల ఎలా డామినేట్ చేస్తుందో. కరణం ధర్మశ్రీ గారికి కాపు సామాజిక వర్గ ఈక్వేషన్ ఎక్కువ డామినేషన్ చేస్తుంది. అయినా ఈవెన్ ఆఫ్టర్ ఇట్ ఇస్ ఎ కీన్ కాంటెస్ట్. ఓకే, సో అనకాపల్లి విషయానికి వస్తే మాడుగుల నియోజకవర్గము ఇక్కడ కూడా వెలమ, కాపు, కొప్పుల వెలమ అండ్ యాదవ, మాల ఇలాంటి 5 కమ్యూనిటీ బేసిస్ లో. ముత్యాల నాయుడు గారికి నాకు తెలిసి ఐ థింక్ హి హస్ మూవ్డ్ టు ఎంపీ. ఓకే, అనకాపల్లి వైఎస్ఆర్సీపీ నుంచి ఎంపీ ఇచ్చి ఇక్కడ రీప్లేస్ చేశారు. అవును, అయితే ఇది బిఫోర్ది కాబట్టి ఇక్కడ అప్డేట్ లేదు, అది మనం గుర్తించాలి. ప్యాల ప్రసాద్ రావు ఇక్కడ వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఇచ్చారు అనకాపల్లిలో. అది ఈయన కలి తిరిగిన విధానం, ఇతని సామాజిక వర్గం ఇతనికి చాలా అడ్వాంటేజ్ ఇతనికి. ఓకే, అలాగే అరకు వ్యాలీకి వస్తే కొండదొరలో భాగత, కొటియా, నూకదొర, కోదు. ఓకే, ఇది ఆల్రెడీ సిట్టింగ్ సీటు. ఓకే, మత్స్యలింగం రేగం అండ్ సిఆర్ఈ దొన్నుదొర వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు. అలాగే పాడేరు విషయానికి వస్తే ఎం విశ్వేశ్వర రాజు ఇంకా ఇక్కడ అభ్యర్థిని ప్రకటించలేదు. ఆల్రెడీ అక్కడ ఉన్న 2 మహిళా నాయకురాల మధ్య ఇష్యూ జరిగింది అరకుకు సంబంధించి. ఆ టికెట్ కి సంబంధించిన ఇష్యూస్ ఇంకా కొనసాగుతున్నాయి, సద్దుమణిన పరిస్థితి అయితే లేదు. సో ఇలా అనకాపల్లి, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ అన్ని నియోజకవర్గాలకి సంబంధించి వీళ్ళు సామాజిక వర్గాల ప్రాతిపదికన, ఎందుకంటే ఏపీలో పాలిటిక్స్ అన్ని కూడా కుల ప్రాతిపదికనే, అభ్యర్థుల కేటాయింపు కూడా కుల ప్రాతిపదికనే జరిగింది. మోరోవర్ సామాజిక న్యాయం అంటూ వైసీపీ చేసిన దానికి ధీటుగా మేము కూడా అలాగే చేస్తున్నాం ప్రయోగం అని టీడీపీ కూడా కొంత అలాంటి కేటాయింపులే చేసింది. కానీ యాక్సెప్టెన్సీ ఎందుకు కదా వీళ్ళు చెప్పిన దానికి ఎంత భిన్నంగా ఉంది. గతంలో 41 సీట్లు ఇచ్చిన వైఎస్ఆర్సీపీ వాళ్ళు 48 బీసీ సామాజిక వర్గానికి ఇచ్చింది. కాపు సామాజిక వర్గానికి ఎన్ని ఇచ్చిందో గణనీయంగా వీళ్ళతో కంపేర్ చేస్తే వీళ్ళకన్నా చాలా ఎక్కువ ఇచ్చింది. సో సామాజిక వర్గ పరిరక్షణ అన్న దగ్గర వీళ్ళు క్లెయిమ్ చేసింది అంటే 49 మంది రెడ్లకి ఇచ్చారంటున్నారు. రాయలసీమలో నాకు తెలిసి రెడ్డి సామాజిక వర్గాన్ని కాపులోనే పిలుస్తారు. సో ఓవరాల్ గా కాపు సామాజిక వర్గానికి పరిరక్షణకి వైఎస్ఆర్సీపీ తీసుకున్న ఇది ఇవాళ మీరు జనసేన, తెలుగుదేశం అన్నది వీళ్ళకి ఫెచ్ అవుతుంది అనుకుంటారు. ఎందుకంటే సామాజిక వర్గ ఈక్వేషన్స్ లో ఉభయ గోదావరి జిల్లాలో మీరు కనుక అమలాపురం, రాజమండ్రి ఇవన్నీ కాన్స్టిట్యున్సీస్ తీసుకుంటే, కాకినాడ ఇవన్నీ
వీళ్ళు మీకు స్థిరంగా ఒక మాట ఉంటుంది, ఊరంతా ఒక దాట కాపులతో ఒక దాట అని. దీనికి తగ్గట్టు మీరు తెలుగుదేశం ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ కానీ జనసేన పార్టీ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ కానీ మీరు గమనిస్తే 2019 ఎలక్షన్స్లో కాపు సామాజిక వర్గానికి ఎకనామికలీ బ్యాక్వర్డ్ దానికి 5% కన్సాలిడేటివ్గా రిజర్వేషన్స్ ఇచ్చిన తర్వాత కూడా తెలుగుదేశానికి ఒక ఓటు కూడా సక్సెస్ కాలేదు. అదే కాపు సామాజిక వర్గ పోని అనుకున్న పవన్ కళ్యాణ్ అనుకున్నా సరే ఆయనకు కూడా ఓటు బ్యాంక్ ఎక్కడ స్థిరీకరించబడలేదు. 5 to 6 మధ్యలోనే ఆగిపోయాడు ఆయన. తెలుగుదేశం కూడా గణనీయమైన ఓటు బ్యాంక్ అక్కడైతే పడలేదు. సో ఓవరాల్గా ఆ సామాజిక వర్గ ఓటు బ్యాంక్ అట్రాక్షన్ మోడ్లో తెలుగుదేశం జనసేన బీజేపీ ఉందని అపోహతోనే వాళ్ళు ముందుకెళ్తున్నారు, కానీ వాస్తవానికి దగ్గరగా మాత్రం లేరు వాళ్ళు. సో ఆ కంటిన్యూషన్ మీరు ఇప్పుడు వస్తే నరసాపురం మీరు ఇందాక లేదో చెప్పారు చూడండి. ఇప్పుడు అనౌన్స్ చేసిన ఈ బీజేపీ క్యాండిడేట్ 30-40 సంవత్సరాలు బట్టి బీజేపీ పార్టీలో అతిరథ మహారథుడు అయిన అదర్ దాన్ పారాచూట్ బ్యాచ్లు కానీ ఈయన ఒక్కడికే నెక్కాచైన బీజేపీ టికెట్ వచ్చింది. అలాంటి మీరు రఘురామ కృష్ణరాజు గారికి ఈయన తీసి ఆయన ఇస్తారన్నది ఊహకందని విషయం. గతంలో నరసాపురం నుంచి నాకు తెలిసి కృష్ణరాజు గారు బీజేపీ పరంగా గెలిచారు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే నిజంగానే ఇతను కోర్ బీజేపీ వాది అండ్ ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్న అచ్చమైన బీజేపీ క్యాండిడేట్. ఒక కార్యకర్తకి న్యాయం జరిగిందని చెప్పుకోవటానికైనా ఈ సీటు ఇప్పుడు వాళ్ళకి యాదృచ్ఛికమో లేదంటే కాకతలు ఇవ్వాల్సిన పరిస్థితి. అయితే కూడా మీకు గమనించట్లేదు, నరసింహరాజు గారికి మంతెన రామరాజు గారికి ఇచ్చారు అక్కడ. ఈ మంతెన రామరాజు గారి కన్నా ఇంకో శివరామరాజు గారు ఇంకో ఆయన ఉన్నారు, సిట్టింగ్ ఎమ్మెల్యే లేకపోతే పాత ఎమ్మెల్యే ఆయన. వీళ్ళిద్దరి మధ్యన ఇంకా పొరపచ్చలు పోలే. మొత్తానికి ఈ ఈక్వేషన్ లో ముగ్గురు రాజులు ఇక్కడ సూర్యనారాయణ రాజు గారిని నరసాపురంలో సిట్టింగ్ ఎంపీ గారిని మార్చి ఇక్కడ వీళ్ళతో నెత్తిమీ పెట్టినా లేకపోతే వీళ్ళని తీసుకెళ్ళి ఆడబెట్టినా ఈ మధ్యలో వీళ్ళు ఎవరికి కాదని రఘురామకృష్ణరాజు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే రఘురామకృష్ణరాజు గారికి ఓన్లీ ఎమ్మెల్యే టికెట్ ఆయన ఎక్స్పెక్ట్ చేసినా వీళ్ళు ఇవ్వాలనుకున్నా ఇక్కడున్న ఈ సామాజిక వర్గాల యాక్సెప్టెన్సీ అనేది లేకపోవడంతోనే అతను తిరిగి మళ్ళీ నరసాపురం పార్లమెంట్ సెగ్మెంట్ పైన ఎక్కువగా ఫోర్స్ చేసి హైకమాండ్ ని ఒప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రానికి అది కన్ఫర్మేషన్ ఈయన మొత్తం ఈ దగ్గర డబ్బులు లేవు, రూపాయి లేవు, ఎత్తుకెళ్ళిపోయిన వ్యాపారం అందరికీ తెలుసు. ఆ పూతరేకలు పప్పన్నులు తినిపించలేక చచ్చాడు అక్కడ కూర్చొని ఊర్లో వచ్చిన వాళ్ళందరికీ. ఈ తెలుగుదేశం వాళ్ళకి తెగమైపోయాడు. ఒకవేళ రఘురామకృష్ణరాజు జరగదు యాజ్ యూజువల్ నరసాపురం ఎంపీ టికెట్ ఇస్తే డిపాజిట్లు కూడా ఎలక్షన్స్ అంటారు. ఎందుకంటే ఇక్కడ ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన సపోర్ట్ మద్దతు అనేది చాలా ఎక్కువగా ఉంది. అందుకే ఆయన పదే నరసాపురం సిట్టింగ్ ఎంపీ కాబట్టి గెలుస్తాననే ధీమా కూడా ఆయన వ్యక్తం చేస్తున్నారు. రూపాయి డబ్బులు లేకపోతే తెలుగుదేశం పుష్టీకరించదని ఫస్ట్ ఆయనకి అవగతం అయింది. రెండోది నమ్మిన బీజేపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజేపీలో జాయిన్ అయితే కాలే కదా, జాయిన్ అవ్వకుండా హైపోతికల్ గా ఏ ప్రాతిపదిక మీద ఇస్తారు ఆయనకి? అన్ని దిక్కుమాల మీడియా ఒకటి పెట్టుకుని వాళ్ళతో నాటకాలు ఆడుతున్నాను, అంతకన్నా ఇంకేం లేదు. అది అలాగే శవరం అయితేనే కానీ వివరం అవుతుందని ఎవరికో చెప్పక్కర్లేదు. ఆయన అయితే బిగ్గు బిక్కుంటే సరిపోద్ది, దానికి ఊరికి ఓవర్ యాక్షన్ ఎందుకు? ఓకే, సో ఇక్కడ ఇలాంటి అంటే దాదాపు ఇది ఒక డేస్ బ్యాక్ చేసింది అయినా కూడా ఈ కీన్ కంటెస్టెంట్ గా ఎందుకు మారింది? ఇప్పుడు ఒకవేళ జగన్ పాలకొల్లు నిమ్మల రామానాయుడు గారికి కూడా ఇట్స్ నాట్ కీన్ కంటెస్ట్ కింద ఇచ్చారు. ఇట్స్ నాట్ కేక్ వాక్ ఫర్ హిమ్. ఆయన నిరంతరం ప్రజల్లో ఉన్న మనిషి. ఈయనకైనా ఆయన ఉంటాడు ఢిల్లీలో దాముకొని పప్పానాలు పెట్టుకుని తిరిగితే టికెట్లు వచ్చేస్తే గెలిచేస్తాం అన్న భ్రమంలో ఉంటే వాడు ఏం చేయలేరమ్మా. ఓకే, సో నరసాపురం విషయానికి వస్తే ఆచంట పాలకొల్లు కీన్ కంటెస్టెంట్ గా ప్రస్తుతం కొనసాగుతూ ఉన్నాయి. ఇక నరసాపురం కూడా వైఎస్ఆర్సీపీకి వచ్చే అవకాశం ఉన్నట్టు వీళ్ళు సర్వేలో చెప్పారు. భీమవరం కూడా గ్రంథి శ్రీనివాస్ ఇక్కడ ఉన్నారు. తెలుగుదేశం అంటే కూటమి అభ్యర్థిగా రామాంజనేయులు, గ్రంథి శ్రీనివాస్ వైసీపీ నుంచి ఇక్కడ వైసీపీ గెలుస్తుంది అని చెప్పి చెప్పడం జరిగింది.